పరువు నష్టం కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పిచ్చింది. పరువు నష్టం కేసులను నేరరహితంగా చూడాల్సిన సమయం ఆసన్నమైందని సుప్రీంకోర్టు పేర్కొంది. జేఎన్టీయూ ప్రొఫెసర్ ఒకరు ది వైర్ అనే ఆన్లైన్ పబ్లికేషన్ సంస్థపై పరువు నష్టం కేసేశారు. ఈ మేరకు మ్యాజిస్ట్రేట్ కోర్టు ది వైర్కి సమన్లు జారీ చేస్తే ఢిల్లీ హైకోర్టు దాన్ని సమర్థించింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ది వైర్ చేసిన పిటిషన్ మీద అత్యున్నత న్యాయస్థానం మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా జస్టిస్ ఎంఎం సుందరేష్ ఇటువంటి ఆరోపణలు ఎదుర్కోవడం నేరం కాదని నిర్ధారించాల్సిన సమయం వచ్చిందంటూ వ్యాఖ్యానించారు. ది వైర్ తరపున వాదనలు వినిపించే సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ దీన్ని సంబంధిత చట్టంలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 499 ప్రకారం పరువు నష్టం కలిగించడం నేరం కాగా దాన్నే భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ కూడా సెక్షన్ 356గా కొనసాగించింది. అయితే న్యాయమూర్తి సుందరేష్ వ్యాఖ్యలు 2016లో సుబ్రహ్మణ్య స్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. పరువు నష్టం చట్టంలో నిబంధనలకి రాజ్యాంగ భద్రత ఉందని అప్పటి తీర్పులో సుప్రీంకోర్టు సమర్థించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే గౌరవం పొందే ప్రాథమిక కిందకు ఇది వస్తుందని చెప్పింది. ఒకవేళ కనుక పరువు నష్టం తీసేస్తే ప్రతి ఒక్కడు ఎవరిని ఏదైనా సరే బూతులు తిడతాడు.